చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ వైసీపీ నేతలు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయం ముందు ప్లకార్డు చేతిలో పట్టుకొని టీటీడీ చైర్మన్ను తొలగించాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరము అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి తప్పు చేశారని తక్షణమే ప్రభుత్వం తొలగించాలన్నారు. స్వామివారి పవిత్రత విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశాన్ని కూడా ఎంతో సిగ్గుతో తల దించుకునేలాగా చేస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం మీద ఏ విధంగా అబాండాలు వేసి అబాసుపాలయ్యారో అందరూ చూశారు. జరగనటువంటి తప్పుకి ఆ రోజు నానా యాగి చేసి మెట్లు కడగటము, అదేవిధంగా ఎవరి మీదో ఒకళ్ళ మీద నింద వేయటం అనేది చాలా దారుణం. సాక్షాత్తు మన దేశ ప్రభుత్వమే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దాని మీద ఎంక్వైరీ చేసి ఎటువంటి జంతు కొవ్వు కానివ్వండి, మలినాలు కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి కలవలేదు అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ వక్రీకరిస్తూ ఏ విధంగా చేశారో మీరు అందరూ చూశారు. దాంతోపాటు హెరిటేజ్ డైరీకి ఇందాపూర్కి ఉన్నటువంటి సంబంధాలు బయటపడిన నేపథ్యంలో సరే ఆ సంబంధాలు అక్రమ సంబంధాలా సక్రమ సంబంధాలా అనేది ఆల్రెడీ ప్రజలందరూ తెలుసుకున్నారు. ఏ విధంగా ఇంకా అబాసు పాలు చేయాలి అనే కోణంలోనే వివిధ కార్యక్రమాలు ఎంతో పవిత్రంగా జరిపించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు టీటీడీ చైర్మన్నే వేరే ఒక మహిళతో అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియోలు బయటికి రావటము, అంత పవిత్రమైనటువంటి స్థానాన్ని, దానికి ఉన్నటువంటి స్థానాన్ని కాపాడకుండా ఆయన్ని వెనుకేసుకొస్తూ ఆయన్ని సమర్థించడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఒంటిమిట్ట రామాలయంలో వస్త్రాలు సమర్పించేటప్పుడు కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్త్రాలు సమర్పించేటప్పుడు కానివ్వండి, అలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని దేవతామూర్తులకు చేసేటటువంటి సాంప్రదాయాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి రావాలని టీటీడీ చైర్మన్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎస్వీబీసీ సంస్థలో అప్పటి చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఆడియో కాల్ రిలీజ్ అయితేనే, వెనక నుంచి గట్టిగా పట్టుకోవాలని రిలీజ్ అయితేనే ఆ పవిత్రతను కాపాడటానికి వెంటనే అతని చేత మేము రిజైన్ చేయించాము. కానీ ఇప్పుడు ప్రభుత్వం రిజైన్ చేయించకపోగా ఇంకా అతన్ని సమర్థిస్తుంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి ఒక టీటీడీ బోర్డు మెంబర్ మీద దేవస్థానం పైన తిరుమలలో ఏదో ఒక గెస్ట్ హౌస్కు సంబంధించినటువంటి ఆరోపణ రాగానే బీసీ వ్యక్తి అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు రాజీనామా చేసి తక్షణం తన నిజాయితీని నిరూపించుకున్నారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అంత పవిత్రమైనటువంటి స్థానానికి మీరు అనర్హుడు. మీ అంతటా మీరు రిజైన్ చేయాలి, లేదా కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వెంటనే అతన్ని బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము బలంగా కోరుకుంటున్నాం. గోవిందా 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 బిఆర్ నాయుడిని వెంటనే సిగ్గు 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 బిఆర్ నాయుడిని వెంటనే గోవిందా 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 గోవిందా.
ఓకే మూడు క్యాష్ తీసుకొని వచ్చేసాను. समस्त संबंध राजकीय ओम राजाधिराजाय प्रसेहसाहिने नमामयं श्रवणाय అన్ని శాఖల అధికారులు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు సిద్ధం చేసుకోవాలని అద్దంకి నియోజకవర్గ ప్రత్యేక అధికారి విజయజ్యోతి అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో శనివారం 2026-27 బడ్జెట్ మీద అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల విద్యాశాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి విజయజ్యోతి మాట్లాడుతూ బడ్జెట్ రూపొందించే ముందు దేనికి ఎంత ఖర్చు చేయాలి, ఆదాయ వనరులు ఏ విధంగా పెంపొందించుకోవాలని చర్చించుకొని బడ్జెట్ రూపొందించాలన్నారు. మండలాలకు తక్కువ బడ్జెట్ కేటాయిస్తే అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలన్నారు. ఈ వేసవిలో త్రాగునీటి అవసరాల కోసం బడ్జెట్లో ఎక్కువ ఖర్చు ఉంటుందని విజయజ్యోతి తెలిపారు. సమావేశంలో ఎంఆర్ఓ శ్రీచరణ్, కమిషనర్ రవీంద్ర పాల్గొన్నారు. వాటి మీద ఏ కార్యక్రమం మీద ఎంత ఖర్చు పెట్టాలి, ఈ వివరాలన్నీ కూడా అట్లానే ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలి, ఏ శాఖ ద్వారా మరి ఎంత ఆదాయం మనం రప్పించుకోగలం, ఇలాంటి విషయాలన్నీ చర్చించి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఆ విషయాలనే మనం ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏ శాఖకు సంబంధించిన అధికారి 1 by 1 మనం సరి చూశాక దానికి సంబంధించి ఎవరి కార్యాలయంలో ఎవరి శాఖలో ఆ బడ్జెట్ అనేది మీకు ఎలా కేటాయించబడింది, ఒకవేళ బడ్జెట్లో ఏమైనా తక్కువగా అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఏమైనా తక్కువ కేటాయింపులు జరిగినట్టయితే ఏ కారణాల వల్ల వాటిని తగ్గించివ్వడం జరిగింది, లేకపోతే కొన్నింటికి గత సంవత్సరం కన్నా పెరిగి ఉండొచ్చు. అది కూడా ప్రతి శాఖ గురించి మనం ప్రజలందరికీ అట్లానే ఎంప్లాయీస్ తెలుసుకోవాలి, అట్లానే పబ్లిక్ కూడా తెలియజేయాలి. ఆ ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ బడ్జెట్ అవుట్రీచ్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మనం ముందుగా మరి ప్రభుత్వ శాఖల నుండి జిల్లా ద్వారా కాన్స్టెన్సీ నుంచి మండల వైజ్గా కూడా అట్లానే విలేజ్ వైజ్ కూడా ఏమైతే ప్రతిపాదనలు ఉన్నాయో అవి ఒకసారి దాని మీద డాక్యుమెంట్ లాగా ఉన్నాయి. అవి మనం చూసిన తర్వాత మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని ప్రతి ఒక్క శాఖ ద్వారా జరిగే విషయాలన్నీ కూడా మనందరం కూడా డిస్కస్ చేద్దాం. కనిపించకుండా ఉండేలా చేసే దిశగా వ్యాక్సినేషన్స్ అన్నింటిలో జరిగి ఇప్పుడు జీరో పాజిటివ్స్ అవి చాలా తక్కువ వస్తూ ఉన్నాయి. సో ఇది లాస్ట్ రౌండ్ ఆఫ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలాగే చాలా చాలా అంటే పశువుల్లో కానీ గొర్రెల్లో కానీ గేదెల్లో కానీ మా తరపున మెసేజ్ ద్వారాగా వాళ్ళకి ప్రతిరోజు మెసేజ్ ఇస్తారు. PP1 PP2 సబ్జెక్టుల వారీగా అంగన్వాడీ కేంద్రంలో ఇంగ్లీష్ మీడియం క్లాసులు నిర్వహించబడుతున్నాయి. అలాగే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చినందువల్ల వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రీ స్కూల్ విద్య అనేది బాగా జరుగుతుంది. మన కాన్వెంట్కి వెళ్ళినా కూడా అక్కడ ఎలాంటి బుక్స్ లేవు. ICDSలో ఇచ్చిన బుక్స్ని మంచి బుక్స్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇచ్చారు. చాలా ఖరీదు 3000 రూపాయలు ఖరీదు చేసే బుక్స్ను కూడా మన గవర్నమెంట్ అందించి పిల్లలకి విద్యని ఇప్పించడం జరుగుతుంది. అలాగే ICDSలో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీంగర్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శనివారం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగింది. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరణ చేసి ఆలయ ప్రదక్షిణ తదుపరి అర్చకులు అరుణాచార్యులు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో దేవాలయ ఈవో మద్దినేని శ్రీనివాసరావు,
చైర్మన్ గుంజి శ్రీనివాసరావు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం తిలకించారు. అనంతరము అరుణాచార్యులు స్వామివారి కళ్యాణం గురించి భక్తులకు వివరించారు. కొలసపాడు మండలం మేదర్మెట్ల పరిధిలోని సెంట్ ఆనర్డ్ స్కూల్ సమీపంలో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు నిల్వ ఉంచిన గూడెంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వేసవి కాలంలో ఇలాంటి ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. పక్కన పెట్టుకుంటాను రెండైతే ఇక్కడ ఒక రిప్పు పడింది ఊట్లో చిన్న ఉన్నాయన్నమాట. అయినా వస్తానే నా కాలు ఆడదు ఆడిపోదు మళ్ళీ కొలుస్తాను రాలేదు వచ్చాడు కింద నుంచి రావారా ఎవరు చేసి తప్పు మనం ఉంటారు బాగా అదే ఎట్లు దేవుడు. పోటీతత్వమే ఉన్నత శిఖరాలను చేస్తుందని, చిన్న వయసు నుంచి విద్యార్థులు కాంపిటీషన్లో పాల్గొంటూ ఉండాలని చీరాల ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దెకిలోని కాకానిపాలెంలో మన్నం త్రిమూర్తులు భవనం నందు శనివారం జిఎస్ఆర్ హ్యాండ్ రైటింగ్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో హ్యాండ్ రైటింగ్ పోటీలను నిర్వహించారు. పోటీలలో 1 నుంచి 10వ తరగతి వరకు 600 మంది విద్యార్థులు పాల్గొని హ్యాండ్ రైటింగ్లో వారి ప్రతిభను కనబరిచారు. అనంతరం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్, డాక్టర్
డాక్టర్ రఘుజన్, త్రిమూర్తులు, రమేష్ తదితరులు పాల్గొని విజేతలకు సర్టిఫికెట్స్, జ్ఞాపికలు అందజేశారు. చక్కగా రాసేవారి ఆలోచన కూడా అలాగే ఉంటుందని, అలాగే ఇష్టంతో ప్రతి పోటీలలో పాల్గొంటే విజ్ఞానం పెంపొందించుకోవచ్చని గంగాధర్ తెలిపారు. ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే అనుకున్నది సాధించవచ్చన్నారు. ఉత్సాహంగా పాల్గొనటం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. మీరు వచ్చినందుకు మీకు ఒక మంచి అలవాటు ఉందని మాకు అర్థమవుతుంది. ఏ కాంపిటీషన్ అయినా మనం పాల్గొనటం ఇంపార్టెంట్. అక్కడ మనకి ప్రైజ్ వచ్చిందా లేదా అనేది ఏ విషయంలోనూ కూడా అది మనం చేసే పని కాదు. అది మన వర్క్ని బట్టి అది నిర్ణయించబడుతుంది. అలా మనం కంపేర్ చేసుకోకూడదు. మనం పోటీలో మనం పాల్గొనాలి. అదే ఎయిమ్గా ఉండాలి. ప్రతి విషయంలోనూ పోటీ పడాలి ఆరోగ్యకరంగా. తప్పేం లేదు. నాకు రావాలని ప్రయత్నించాలి. నేనే ఫస్ట్ సాధించాలనే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేయాలి. నెక్స్ట్ అందులో ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్ గురించి మరి సార్ వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్పగలను. హ్యాండ్ రైటింగ్ కనుక మంచిగా ఉంటే మీ ఆలోచనలు, మీ మనస్సు కూడా ఎంతో మంచిగా ఉందనే భావన కూడా అర్థమవుతుంది. మీ ఆలోచనలు కూడా సక్రమంగా ఉంటాయి, అనుమానం ఏం లేదు. మీ హ్యాండ్ రైటింగ్ కనుక మంచిగా ఉంటే మనకు వచ్చే ఆలోచనలు కూడా అదే అంత అందంగా ఉంటాయి. అందువల్ల మీరు మంచిగా హ్యాండ్ రైటింగ్ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి. అందులో ఇప్పటి నుంచే మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు మంచి ఇంట్రెస్ట్గా మరి వీటిలో పాల్గొంటున్నారు. ఇదే కంటిన్యూషన్ చేయాలి. ఇదే కంటిన్యూషన్ చేస్తూ మరి అలానే అన్ని విషయాల్లో అకాడమిక్గా పోటీ పడుతూ ముఖ్యంగా తల్లిదండ్రులకి మంచి గౌరవాన్ని మరి తీసుకురావాలి. అలాగనే మీ పాఠశాలకి అలానే మన గ్రామానికి మరి మంచి ఉన్నతంగా మీరు నిలబడాలి. మరి మీ బట్టి మీ తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియదు. జిఎస్ఆర్ హ్యాండ్ రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ ఆధ్వర్యంలో మరియు కాకనపాలెం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అద్దెకి నియోజకవర్గ స్థాయి హ్యాండ్ రైటింగ్ పోటీల్లో దగ్గర 15 పాఠశాలలు పార్టిసిపేట్ చేశారు. 650 మంది విద్యార్థులు ఈ యొక్క కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. అలాగనే మరి జన విజ్ఞాన వేదిక సంబంధించిన సార్లు కూడా మన కాంపిటీషన్ రావడం జరిగింది. డిప్యూటీఓ గారు కూడా మన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. మా కార్యక్రమానికి మరి ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు మా గురువుగారు త్రిమూర్తి గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు ఇలాగనే ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయని ఆశిస్తూ జిఎస్ఆర్ కొత్త రమేష్. చెప్పండి ఏం చెప్తున్నాడు? ఎయిత్ వాళ్ళు అయిపోయింది. మా పేపర్ ఇచ్చి అందరూ ఇచ్చారా? కూర్చోండి. ఇంగ్లీష్ ఇవ్వండి. 7th క్లాస్ 3rd ప్రైజ్, తర్వాత 8th క్లాస్ 2nd ప్రైజ్ ఏ శ్రీ అక్షయ. షీల్డ్ సరిగా పెట్టుకోండి. తాళ్ళూరి మండలం పుట్టిగంగా భవానీ అమ్మవారి 101వ వార్షిక తిరునాళ మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరునాళ సందర్భంగా టీడీపీ, వైసీపీ, జేఎస్పీ పార్టీల వారు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రభల మీద సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
అద్దంకిలోని గొట్టిపాటి రవికుమార్ నగర్లో నివసిస్తున్న 1989-90 బ్యాచ్లో 10వ తరగతి చదివిన చాపల్లి వెంకటనారాయణ లారీ డ్రైవర్గా జీవిస్తున్నారు. 15 రోజుల క్రితం నరసరావుపేటలో డ్యూటీలో కాలు జారి క్రింద పడడంతో ఫ్రాక్చర్ అయ్యి తన మిత్రులు స్పందించి 89-90 బ్యాచ్ తరపున శనివారం వెంకటనారాయణకు 41,000 రూపాయలను జ్యోతి రమేష్ బాబు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, నరహరి, శ్రీనివాసరావు, అంకిరెడ్డి తదితరులు కలిసి అందజేశారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో శనివారం భక్తులు బారులు తీరారు. స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకొని కోట్లనామాలతో పూజలు చేయించుకున్నారు. శనివారం సందర్భంగా అన్నదాన సత్రంలో 1000 మందికి అన్నదానం చేశారు. మొత్తం అయిపోయిన తర్వాత పసుపు కుంకుమాకంతా వచ్చాయి. పెట్రోల్ బంకులో జరిగే ప్రమాదాల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు తెలిపారు. అద్దంకిలోని దర్శి రోడ్లో ఉన్న విఎస్ఆర్ పెట్రోల్ బంకులో శనివారం పెట్రోల్ బంకులో జరిగే ప్రమాదాల నివారణ మీద డెమో క్లాసులను నిర్వహించారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలు ఏ విధంగా అదుపు చేయాలో చూపించారు. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.